Hi everyone, Namaste. So welcome to PSR JE Newton Academy. So this section in physical second year physical part electrochemistry. Electrochemistry. మనకి ఇది in JEM compulsory one question, in NEET exam two or three questions, ఓకేనా, MSET one or two questions. So total very important on total theory concept and some half of the theory concept and half of the numerical purpose. Numericals also some simple calculations, no lengthy calculation based on formula based questions. So yeah, what is the electrochemistry? See the name electrochemistry. Electrical energy, chemistry means chemical reactions, chemical energy. So ఇక్కడ electrochemistry means electrical energy convert to chemical energy or chemical energy convert to electrical energy. So is known as electrochemistry. So electrochemistry అనేది మనకు ఒక ఫిజికల్ కెమిస్ట్రీ మనకి ఇట్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ electrical energy to chemical energy or chemical energy to electrical energy is known as electrochemistry. So what is the electrochemistry? It is a branch of physical chemistry. It is the branch of physical chemistry which deals with the study of conversion of electrical energy to chemical energy or chemical energy to electrical energy is known as electrochemistry. So what is the electrochemistry? It is a branch of physical chemistry which deals with the study of conversion of electrical energy to chemical energy or chemical energy to electrical energy. సో ఇక్కడ సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ టోటల్గా మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇట్ ఈస్ డివైడ్ టు 4 పార్ట్స్. ఎలా డివైడ్ చేశారంటే ఎలక్ట్రోలైటికల్ సెల్, electrochemical cells, concentration of solutions and batteries. సో 4 పార్ట్స్గా డివైడ్ చేశారమ్మా. ఎలక్ట్రోలైటిక్ సెల్స్, ఎలక్ట్రోకెమికల్ సెల్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ బ్యాటరీస్. సో ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో వన్ క్వశ్చన్ వస్తుంది మనకి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో 2 types of questions there. Here concentration of solutions, formula based questions and units important here. Here batteries theory question. Okay, so here discuss one by one. First one, electrochemical cells. Electrochemical cells.
సో ఇక్కడ కెమికల్ సెల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏం చెప్పుకున్నాం రా, కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ ఆర్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో హియర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ మీన్స్ the device in which conversion of chemical energy to electrical energy. So definition, what is the electrochemical cells? The cells in which conversion of chemical energy to electrical energy is known as electrochemical cells, or ఇంకో పేరు ఏంటంటే galvanic cells or voltaic cells. ఓకేనా. సో ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్స్కి పేరు ఏంటంటే డానియల్ సెల్స్ అంటాము, వోల్టానిక్ సెల్స్ అంటాము. సో ఇక్కడ చూడండి, మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో టీవీ రిమోట్ ఉంది. ఇప్పుడు ఈ రిమోట్ ఉందిరా, ఈ రిమోట్లో మనకి బ్యాటరీ సెల్స్ ఉంటాయి. సో మన ఇప్పుడు ఈ రిమోట్ని మన ఏసీ రిమోట్ రా, ఇక్కడ మన బటన్ ప్రెస్ చేయగానే మనకి ఏమవుతుంది, ఏసీ ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేసాం, లోపల బ్యాటరీ లోపల మనకి కెమికల్స్ ఉంటాయి రా, ఆ కెమికల్ అనేది రియాక్షన్ జరుగుతుందంటే కెమికల్ ఎనర్జీ. ఎప్పుడైతే మన కెమికల్ ఎనర్జీ స్టార్ట్ అయిందో, మన బటన్ ప్రెస్ చేయగానే మనకి ఏంది, ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ ఆన్ అవుతుంది, లేదా ఏసీ రొటేట్ అవుతుంది మనకి. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ జరుగుతుంది. అంటే కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరంటే సెల్స్. మన రిమోట్లో ఉన్న సెల్స్ కానీ, టీవీ రిమోట్ సెల్స్ కానీ, ఒకటి ఇవన్నిట్లో మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటాం. సో మనకి దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే డానియల్ సెల్స్. సో దీని మీద మనకి ఎన్సీఆర్టీలో మనకి డానియల్ సెల్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాము ఇక్కడ. సో డానియల్ సెల్ ఇక్కడ ఇది ఒక సెల్ రా. ఇక్కడ ఈ సెల్లో మనకి 2 ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఇతను ఎలా తీసుకున్నానంటే, ఇది ఒక సెల్ ట్యాంక్, ఎలక్ట్రోలైటిక్ ఒక ట్యాంకము, ఇది ఒక ఆఫ్ సెల్, ఇక్కడ చూడండి ఇది ఒక సెల్ రా, ఇది ఒక సెల్. ఈ సెల్లో జింక్ రాడ్ తీసుకున్నాడు, ఒక ఎలక్ట్రోడ్ జింక్ రాడ్, ఎలక్ట్రోడ్ కాపర్ రాడ్. దిస్ is the zinc rod. This solution is aqueous ZnSO4. This is the copper rod. This is aqueous copper sulfate solution. Okay, zinc rod dipped in ZnSO4 solution, copper rod dipped in aqueous copper sulfate solution. ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ని సో ఇక్కడ అమ్మీటర్ కి కనెక్ట్ చేశాడు. చూడండి ఇది ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అరేంజ్మెంట్. సో ఇయర్ వన్ సెల్, ఇది ఒక ఆఫ్ సెల్ రా, ఇది ఒక ఆఫ్ సెల్. ఇక్కడ జింక్ రాడ్, ఇక్కడ కాపర్ రాడ్. జింక్ రాడ్ని ZnSO4 సొల్యూషన్ డిప్ చేసాము, కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసాము. ఇక్కడ జింక్ రాడ్ మనకి ఎలా బిహేవ్ చేస్తుందంటే, జింక్ రాడ్ యాక్ట్స్ యాజ్ దిస్ ఇస్ యానోడ్, దిస్ ఈజ్ క్యాథోడ్. సో ఇక్కడ యానోడ్ అంటే మనకి సైన్ ఏముంటుందంటే, యాక్చువల్గా మనకి యానోడ్ దగ్గర పాజిటివ్ సైన్ ఉంటుందిరా, బట్ ఇక్కడ ఈ టాపిక్లో నెగిటివ్ సైన్ ఉంటుందిరా. ఇక్కడ క్యాథోడ్ సైన్ పాజిటివ్, ఇక్కడ రిడాక్స్ రియాక్షన్ జరుగుతుందిరా. ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. సార్ నెగిటివ్ సైన్ ఎందుకు ఉంటుంది, అక్కడ పాజిటివ్ సైన్ ఎందుకు వస్తుంది, మన కాన్సెప్ట్ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ Zn acts as a, this is the 2 half cells. Daniel cell consists 2 half cells. One is the oxidation half cell antam, this is called oxidation half cell.
దిస్ ఇస్ ద రిడక్షన్ ఆఫ్ సెల్. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ ఏముంది, జింక్ రాడ్ డిప్డ్ ఇన్ ZnSO4 సొల్యూషన్. ఇన్ రిడక్షన్ ఆఫ్ సెల్ కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. Zinc rod acts as anode, copper rod acts as cathode. So the sign of the anode is negative, the sign of the cathode is positive. At anode oxidation reaction takes place, at cathode reduction reaction takes place. But here oxidation means what happened here, zinc rod Zn atoms. So reduction oxidation means loss of electron. Here Zn convert to Zn plus 2 plus loss of 2 electrons. So oxidation means loss of electron. Here Zn convert to Zn plus 2. Zn convert to Zn plus 2, loss of 2 electrons. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చిందంటే ఈ Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2 సొల్యూషన్లోకి Zn ప్లస్ 2 వచ్చింది, ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఇటు నుంచి మనకి నెగిటివ్ సైన్ కాబట్టి సో దీని సరౌండింగ్ ఎలక్ట్రాన్ రిచ్గా ఉంటాయి కదా, ఎలక్ట్రాన్ రిచ్గా ఉంటే దట్ యాక్ట్స్ అదే నెగిటివ్ సైన్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, కాపర్, ఈ కాపర్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్ ట్రావెల్ ఫ్రమ్ జింక్ రాడ్ టు కాపర్ రాడ్ త్రూ ఎలక్ట్రికల్ వైర్. దిస్ ఇస్ ద కాపర్ వైర్. ఎలక్ట్రాన్ ట్రావెల్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. మరి కాపర్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ కాపర్ సొల్యూషన్ చూడండి, ఇక్కడ ఎవరు కాపర్ సల్ఫేట్, కాపర్ ప్లస్ 2 SO4 మైనస్ 2. ఈ కాపర్ ప్లస్ 2 ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో కాపర్ ప్లస్ 2 అనేది సొల్యూషన్ ఉన్న కాపర్ ప్లస్ 2 అనేది 2 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుని ఎలా కన్వర్ట్ అవుతుందంటే కాపర్ సాలిడ్గా మారిపోతుంది. సో ఈ కాపర్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది. కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, కొంత టైం తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే జింక్ రాడ్ Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2, కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్. సో Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2 అంటే ఈ జింక్ రాడ్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ రాడ్ అనుకున్నాం. సో ఇక్కడ Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2గా మారిపోతుంది. అంటే దీంట్లో ఉన్న Z ఆటమ్ కన్వర్ట్ టు Z అయాన్గా మారిపోతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ Z ఆటమ్స్ ఏమవుతుంది, Z అయాన్గా మారిపోతుంది. అంటే ఈ ఆటమ్ ఎలక్ట్రోడ్ యొక్క సైజ్ ఏమైపోతుంది, మనకి డిక్రీజ్ అయిపోతుంది. ద సైజ్ ఆఫ్ ద జింక్ రాడ్ ఈజ్ డిక్రీజెస్. ఇక్కడ చూడండి, కాపర్ ప్లస్ సొల్యూషన్ ఉన్న కాపర్ ప్లస్ 2 కాపర్గా మారిపోతుంది. అంటే దీని యొక్క సైజ్ ఏమవుతుంది, మీకు ఇంక్రీజ్ అవుతుంది. కాపర్ రాడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, జింక్ రాడ్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది ఎలక్ట్రాన్ సైన్ నెగిటివ్ కాబట్టి ఇది తీసుకుంటుంది, అది తీసుకుంటుందంటే ఖచ్చితంగా దీని సైన్ ఏమై ఉంటుంది, మనకి పూరా ఉంటుంది కాబట్టి పాజిటివ్ సైన్. ఓకేనా. Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2, కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్. నెక్స్ట్ ఓకేనా, it have two options ra. Zinc rod dipped in ZnSO4, copper rod dipped in copper sulfate. Zinc acts as a anode, copper acts as a cathode. Here oxidation takes place, here reduction takes place. ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజెస్. సో దిస్ ఎలక్ట్రాన్ ట్రావెల్ ఫ్రమ్ దిస్ రాడ్ టు దిస్ రాడ్, దిస్ ఎలక్ట్రోడ్ టు దిస్ ఎలక్ట్రోడ్. సో దిస్ నెగిటివ్ ఎలక్ట్రాన్ రిచ్ మీన్స్ దే హ్యావ్ నెగిటివ్ సైడ్, ఎలక్ట్రాన్ యాక్సెప్టెడ్ మీన్స్ దే హ్యావ్ పాజిటివ్ సైడ్. సో బిఫోర్ డిసోసియేషన్ సొల్యూషన్లో కూడా మనకి ఎవరుంటారు, Zn ప్లస్ 2 ఉంటుంది, SO4 మైనస్ 2 ఉంటుంది. సో ఇక్కడ మనకి చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn ప్లస్ 2, కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO4 బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు రియాక్షన్ స్టార్ట్ కాకముందు Zn వన్ మోర్ aqua సొల్యూషన్లో బోత్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్. ఇక్కడ కూడా చూడండి, కాపర్ సల్ఫేట్, కాపర్ ప్లస్ 2 అయాన్ కాన్సన్ట్రేషన్, SO4 minus 2 concentration both are equal. ఎప్పుడమ్మా బిఫోర్ డిసోసియేషన్. సో ఇక్కడ ఆఫ్టర్ రియాక్షన్ స్టార్టెడ్ వాట్ హ్యాపెన్, Zn కన్వర్ట్ టు Zn ప్లస్ 2 సొల్యూషన్లో మీకు నెంబర్ ఆఫ్ Zn ప్లస్ 2 అయాన్స్ ఇంక్రీజెస్, SO4 కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్, Zn ప్లస్ 2 కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. కాబట్టి ఇక్కడ చూడండి, ఆఫ్టర్ సర్టెన్ టైం Zn ప్లస్ 2 కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ దెన్ SO4 మైనస్ 2 కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు మీకు టోటల్గా ఈ సొల్యూషన్ యొక్క ఛార్జ్ ఏమొస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుందా, నెగిటివ్ ఛార్జ్ వస్తుందా, ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది, క్యాటయాన్ డామినేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద పాజిటివ్ ఛార్జ్ డామినేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సొల్యూషన్ అనే కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్ కాదు, సొల్యూషన్లో కాపర్ స్టార్టింగ్ బోత్ ఆర్ ఈక్వల్ కాదు. రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్, సొల్యూషన్లో కాపర్ ప్లస్ 2 కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, SO4 మైనస్ 2 కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది, యానియాన్ డామినేషన్ ఎక్కువ ఉంది.
సో ఇక్కడ యానియాన్ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీని ఛార్జ్ ఏమవుతుందంటే నెగిటివ్ ఛార్జ్ సొల్యూషన్. దిస్ ఇస్ ద నెగిటివ్ ఛార్జ్ సొల్యూషన్, దిస్ ఇస్ ద పాజిటివ్ ఛార్జ్ సొల్యూషన్. ఓకే. సో రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కొంత టైం తర్వాత ఇది టోటల్ పాజిటివ్ ఛార్జ్ సొల్యూషన్గా మారిపోయింది, ఇది నెగిటివ్ ఛార్జ్ సొల్యూషన్గా మారిపోయింది సార్. ఎందుకు మారింది సార్ అంటే ఇది స్టోరీ. స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియన్ బోత్ ఆర్ ఈక్వల్. సో కొంత అయిన తర్వాత మనకి సొల్యూషన్లో క్యాటయాన్ డామినేషన్ ఎక్కువ అవుతుంది. క్యాటయాన్ డామినేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి సో పాజిటివ్ ఛార్జ్ సొల్యూషన్ అంటాం. సో తర్వాత ఇక్కడ రిడక్షన్ ఆఫ్ సెల్లో మనకి ఏమవుతుందంటే కాపర్ +2 కన్వర్ట్ టు కాపర్గా డిపాజిట్ అవుతుంది. కాబట్టి క్యాటయాన్ డామినేషన్ తగ్గుతుంది, యానియాన్ డామినేషన్ పెరుగుతుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ సొల్యూషన్ అంటాం దీన్ని. సో ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ ఈజ్ ద పాజిటివ్ ఛార్జ్ సొల్యూషన్, రిడక్షన్ ఆఫ్ సెల్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్ సొల్యూషన్. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి Zn కన్వర్ట్ టు Zn+2 కాపర్ +2 కన్వర్ట్ టు కాపర్. జింక్ యానోడ్ యొక్క సైజు తగ్గిపోతుందా, క్యాథోడ్ సైజు పెరుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి మన క్వశ్చన్ నీట్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇన్ డానియల్ సెల్ ఎలక్ట్రాన్ ట్రావెల్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, క్యాథోడ్ టు యానోడ్ అడుగుతాడు. సో యానోడ్ టు క్యాథోడ్ సేమ్ కరెంట్ ఆపోజిట్. సో కరెంట్ ట్రావెల్ ఫ్రమ్ cathode to anode, cathode to కరెంట్ ఐ. మరి ఇప్పుడు చూడండి సరే ఎంతవరకు ఓకే. మరి కొంత టైం తర్వాత జింక్ రాడ్ యొక్క సైజు తగ్గిపోతుంది. జింక్ రాడ్ సైజు తగ్గిపోతుందంటే మనకి ఏమై ఉండొచ్చు, రియాక్షన్ కంటిన్యూగా జరుగుతుందో స్టాప్ అయిపోతుంది కొంత టైం తర్వాత. చూస్తే మేము చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1000 జింక్ యాటమ్స్ ఉన్నాయి అనుకున్నాం. 1000 జింక్ యాటమ్ కన్వర్ట్ జింక్ అయాన్గా కన్వర్ట్ అయిపోయినాయి. మరి 1000 అయిపోయినాయి, ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, జరుగుతుందా, ఆక్సిడేషన్ జరుగుతుందా, జరగదు. అంటే ఇక్కడ రియాక్షన్ ఏమవుతుంది, స్టాప్ అయిపోతుంది. సో మన దీనివల్ల మనకి యూజ్ లేదు కాబట్టి రియాక్షన్ కంటిన్యూగా జరగడం కోసము సో మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఇంట్రడ్యూస్ చేస్తారు, సాల్ట్ బ్రిడ్జ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో సాల్ట్ బ్రిడ్జ్. సో దిస్ ఇస్ ద సాల్ట్ బ్రిడ్జ్. ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ ఏంటి, ఇక్కడ మనకి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ అడుగుతుంటారు. వాట్ ఆర్ ద ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ సాల్ట్ బ్రిడ్జ్ అని అడుగుతుంటాను. ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది మనకి ఏంటి ఇలా ఉంటుందిరా, ఓకేనా. ఇన్వర్టెడ్ U2. దీంట్లో ఎవరు ఉంటారంటే మనకి నాన్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి రా ఎవరమ్మా, నాన్ ఎలక్ట్రోలైట్స్. సో ఇక్కడ నాన్ ఎలక్ట్రోలైట్స్ ఎవరంటే మనకి పొటాషియం క్లోరైడ్, పొటాషియం నైట్రైట్, అమోనియం నైట్రైట్, ఓకే, KCl, KNO3, అమోనియం నైట్రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగర్ జెల్. సో ఇక్కడ అగర్ జెల్ అంటే మనకి చూయింగ్ గమ్ బబులింగ్ లాగా ఉంటుంది, సిమి సాలిడ్ లాగా, ఒక స్మూత్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మూడిట్లు మనం ఇక్కడ తీసుకుని ఏదో ఒకటి తీసుకున్నాను. నేను ఇక్కడ పొటాషియం క్లోరైడ్ తీసుకున్నాను, ఇది క్యాటయాను, ఇది యానియాన్. ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఫంక్షన్ ఉపయోగం ఏంటంటే చూడండి, ఎప్పుడైతే మనకి క్యాటయాన్ దీంట్లో ఎలక్ట్రోలైట్ నాన్ ఎలక్ట్రోలైట్ ఉంది, క్యాటయాన్ అండ్ యానియాన్ K+Cl-. ఈ సొల్యూషన్ డామినేషన్ ఎవరు మనకి పాజిటివ్ ఛార్జ్ సొల్యూషన్, ఈ సొల్యూషన్ ఎవరు నెగిటివ్ ఛార్జ్ సొల్యూషన్. ఎప్పుడైతే ఇక్కడ మనకి సాల్ట్ బ్రిడ్జ్లో టచ్ అయిందో ఈ పాజిటివ్ ఏం చేస్తుంది, దీంట్లో నెగిటివ్ని యాక్సెప్ట్ చేసుకునేది. క్లోరిన్ టచ్ వస్తుందా K+ దీంట్లోకి వచ్చేస్తుంది. ప్లస్ మైనస్ మనకి ఏమైపోతాయి, న్యూట్రల్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ మైనస్ ఏమైపోతాయి, న్యూట్రల్ అయిపోతాయి. కాబట్టి న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి సొల్యూషన్ అనేది ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది, ఇక్కడ కూడా న్యూట్రల్ అయిపోతుంది. అంటే ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ వల్ల మనకి ఏమవుతుంది, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అయిపోతుంది. చార్జ్డ్ సొల్యూషన్స్ కన్వర్ట్ న్యూట్రల్ సొల్యూషన్స్ కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫంక్షన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్. సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్. సో ఇక్కడ మన ఫంక్షన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్లో మనం ఫస్ట్ ఏం తీసుకుంటామంటే ఇట్ మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఫస్ట్ పాయింట్ అమ్మా, ఇట్ మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఓకేనా, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తుందిరా. నెక్స్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి, పాజిటివ్ నెగిటివ్ యాక్సెప్ట్ చేసుకుని న్యూట్రల్ అయిపోతుంది, ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. నెక్స్ట్
it complete the circuit. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్లో ట్రావెల్ అవుతుంది, యానోడ్ టు క్యాథోడ్కి వస్తున్నాయి, తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. దీన్ని ఏమంటారు, కంప్లీట్ సర్క్యూట్ అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ ద కంప్లీట్ ద సర్క్యూట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇట్ రెడ్యూస్ ద లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్. లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్. ఇప్పుడు ఇది ఒక లిక్విడ్ రాదు, ఇది ఒక లిక్విడ్. ఈ లిక్విడ్లో పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ లిక్విడ్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఎప్పుడైతే సాల్ట్ బ్రిడ్జ్ పెట్టామో మనకి ఏమవుతుంది, ఇది రెడ్యూస్ అయిపోయింది. ఇక్కడ లిక్విడ్ ఏమైంది, పొటెన్షియల్ అంటే ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రోడ్కి సొల్యూషన్ మధ్య ఛార్జ్ క్రియేట్, దాన్ని పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది మనకి. ఎలక్ట్రోలైట్కి ఎలక్ట్రోడ్ మధ్య దాన్ని ఏం చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. సో లిక్విడ్ రెడ్యూస్ ద లిక్విడ్ జంక్షన్ potential. So these three are the functions of the salt bridge. What are the functions of the salt bridge? Without salt bridge, oxidation of cell is the positive charge, reduction of cell is the negative charge. By using the salt bridge, what happened? So both are neutral. So it maintain the electrical neutrality. Next one, it complete the circuit. ఎప్పుడైతే ఇక్కడ మనకి సాల్ట్ బ్రిడ్జ్ లేకపోతే ఏమైంది, మెటల్ కన్వర్ట్ మెటల్ అయాన్ కానీ మారిపోతున్నాయి. ఎప్పుడైతే సాల్ట్ బ్రిడ్జ్ పెట్టామో మనకి ఏమవుతుంది, ఇక్కడ న్యూట్రల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ఇట్ కంప్లీట్ ద సర్క్యూట్. నెక్స్ట్ ఇట్ రెడ్యూస్ ద లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్. సో దీస్ ఆర్ ద డానియల్ సెల్. ఇక్కడ మెయిన్ పాయింట్స్, డానియల్ సెల్లో మనకి యానోడ్ ఎవరు, క్యాథోడ్ ఎవరు అని అడుగుతుంటారు. సో యానోడ్ ఈజ్ ద జింక్ రాడ్, క్యాథోడ్ ఈజ్ ద కాపర్. సార్ ఎందుకు యానోడ్ని జింక్ రాడ్ని యానోడ్గా ఎందుకు తీసుకున్నాం, కాపర్ రాడ్ యానోడ్కి, కాపర్ రాడ్ ఎందుకు క్యాథోడ్ తీసుకున్నాం అంటే, బై యూజింగ్ ద ఎస్ఆర్పి వాల్యూస్, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ. ఎస్ఆర్పి వాల్యూ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో దే ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాథోడ్. ఎస్ఆర్పి వాల్యూ ఈజ్ లోవర్, దే ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ యానోడ్. ఓకేనా, హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ క్యాథోడ్, లోవర్ ఎస్ఆర్పి వాల్యూ యానోడ్. నెక్స్ట్ యానోడ్ యాక్ట్స్ యాజ్ ఏ anode is a, so zinc rod acts as anode, copper rod acts as cathode. Sign of the anode is negative, yes, sign of the cathode is positive. Here oxidation takes place, here reduction takes place. Okay, so here current travel from zinc rod to copper rod. Electron travel from zinc rod to copper rod, current travel from anode to copper rod. So here మరి ఈ రెండు రియాక్షన్ జరుగుతున్న ఇక్కడ అమ్మీటర్. ఇక్కడ అమ్మీటర్ అంటే ఎంత పొటెన్షియల్ క్రియేట్ అవుతుందంటే, డానియల్ సెల్లో మనకి 1.1 వోల్ట్ క్రియేట్ అవుతుంది. ఎంత పొటెన్షియల్ వస్తుందమ్మా, 1.1 వోల్ట్. మనం చూస్తుంటాం కదా, మనం టీవీ కానీ దాన్ని రిపేర్ చేయడానికి మెకానిక్ షాప్కి వెళ్తే అక్కడ రెడ్ కలర్లో బాక్స్ ఉంటుంది, దే హ్యావ్ టూ వైర్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ పెట్టి చేస్తే మీకు దాన్ని మనకి ముళ్ళు ఒకటి ఉంటుంది, అమ్మీటర్ అంటే దాన్ని, అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, అంటే వర్క్ చేస్తున్నట్టు. సేమ్ ఇక్కడ కూడా. సో అమ్మీటర్ అంటే అదేనమ్మా. ఓకే, సో ఇక్కడ అమ్మీటర్ అనేది మనకి ఎంత ఉంటుంది, డానియల్ సెల్కి దీన్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటున్నాం. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఇన్ డానియల్ సెల్ ఈజ్ 1.1 వోల్ట్. ఓకే, సాల్ట్ బ్రిడ్జ్ కంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోలైట్ ఇన్నట్ ఎలక్ట్రోలైట్. ఇన్నట్ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటాషియం క్లోరైడ్, సోడియం పొటాషియం నైట్రేట్, అమోనియం నైట్రేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగర్ అగర్ జెల్లో తీసుకుంటాము. సో ఫంక్షన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఇట్ మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ, ఇట్ కంప్లీట్ ద సర్క్యూట్, సో ఇట్ రెడ్యూస్ ద లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్. నెక్స్ట్ ఇక్కడ ఒక షార్ట్ కట్ చూద్దాం, మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. LOA లోన్ అంటే ఇక్కడ లెఫ్ట్, ఎల్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఓ మీన్స్ ఏ రియాక్షన్ జరుగుతుందంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుందా. ఎలక్ట్రోడ్ ఎవరంటే యానోడ్. యానోడ్ యొక్క సైన్ ఏంటంటే ఎన్ అంటే నెగిటివ్. ఒక లోన్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎల్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రోడ్ ఈజ్ యానోడ్, యానోడ్ యొక్క సైన్ నెగిటివ్ వస్తుంది ఇక్కడ. సేమ్ ఇక్కడ ఆపోజిట్ డ్రమ్. సో ఇక్కడ రైట్ సైడ్ రిడక్షన్ క్యాథోడ్ RRCP. ఓకేనా, ఆర్ మీన్స్
రైట్ హ్యాండ్ సైడ్ రిడక్షన్ జరుగుతుందమ్మా. క్యాథోడ్ P మీన్స్ సైన్ పాజిటివ్. ఓకే. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నాము కంపల్సరీగా. మనకి నీట్ స్టూడెంట్స్ మెయిన్ ఇక్కడ మనకి థియరీ క్వశ్చన్లు ఇది డానియల్ సెల్ దాని మీద అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్ రిప్రజెంటేషన్లో నెక్స్ట్ సెల్ రియాక్షన్లో సెల్ రియాక్షన్ అంటే ఏంటంటే మనకి అడుగుతుంటారు క్వశ్చన్ డానియల్ సెల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ డానియల్ సెల్ అంటారు. సో సెల్ రియాక్షన్ అంటే ఏంటి? అట్ యానోడ్ దగ్గర అట్ యానోడ్ అట్ క్యాథోడ్. సో అట్ యానోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుందిరా? ఎవరు యానోడ్ దగ్గర రాడు? జింక్ రాడ్ కన్వర్ట్ Zn కన్వర్ట్ టు Zn+2 ప్లస్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? సొల్యూషన్లో ఉన్న కాపర్+2 అనేది 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని కాపర్ సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. అట్ యానోడ్ Zn కన్వర్ట్ టు Zn+2 లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్. అట్ క్యాథోడ్ కాపర్+2 కన్వర్ట్ టు కాపర్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఇది రెండు యాడ్ చేయండి. Zn solid convert to Zn+2 aqueous plus 2 electron. Copper+2 aqueous gain 2 electron convert to copper solid. So electron cancel అవుతుందా? Zn solid plus Cu+2 aqueous convert to Zn+2 aqueous plus Cu solid. So this is the cell reaction in Daniell cell. So what is the cell reaction in Daniell cell? Zn plus copper plus 2 ion, Zn+2 plus copper solid. So this is the cell reaction. Next cell representation. Cell representation. సెల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనకి యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి డానియల్ సెల్లో మనకి ఏంది ఇలా ఉంటుంది. డానియల్ సెల్ ఓకేనా. Zn కన్వర్ట్ Zn+2 కాపర్+2 కన్వర్ట్ కాపర్. చూడండి సింపుల్ రా. యానోడ్ రియాక్షన్ సాల్ట్ బ్రిడ్జ్, క్యాథోడ్ రియాక్షన్ సింపుల్ రా. ABC యానోడ్ సాల్ట్ బ్రిడ్జి క్యాథోడ్ బ్రిడ్జ్. యానోడ్ ఫస్ట్ యానోడ్ గురించి డేటా రాయాలంట, తర్వాత బ్రిడ్జ్ అంటే ఇక్కడ డబుల్ లైన్ ఉంటే సాల్ట్ బ్రిడ్జ్ రిప్రజెంటేషన్. క్యాథోడ్ రియాక్షన్. డానియల్ సెల్లో మనకి యానోడ్ దగ్గర ఏం జరుగుతుందిరా? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎవరు? Zn సాలిడ్ కన్వర్ట్ టు Zn+2 aqueous సాల్ట్ బ్రిడ్జ్. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? కాపర్+2 aqueous కన్వర్ట్ టు కాపర్ solid. So this is the cell representation. Okay. Cathode anode reaction, salt bridge, cathode reaction. ABC అని గుర్తుపెట్టుకోండి. సో ఇది నెక్స్ట్ ఇది సెల్ రిప్రజెంటేషన్. మనకి ఇంకా క్వశ్చన్ ఏమవుతారంటే సెల్ రిప్రజెంటేషన్ నుంచి సెల్ రియాక్షన్ రాయాలి. ఇది సెల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇది ఇచ్చాడు రా. దీనికి సెల్ రియాక్షన్ రాయమన్నాడు. రైట్ ద
cell reaction of Zn convert to Zn plus 2 solid base, Cu plus 2 convert to Cu. ఇది సాలిడ్ అమ్మ, aqueous సాలిడ్. సింపుల్ గుర్తుపెట్టుకుంటాం, మనకి అయాన్స్కి aqueous ఫామ్లో ఉంటుంది, మెటల్స్కి సాలిడ్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇచ్చాడు, దీనికి మనకి ఇది క్వశ్చన్. సో దీనికి ఏం రాయమన్నాడు, సెల్ రిప్రజెంటేషన్. ఇది సెల్ రిప్రజెంటేషన్ ఇచ్చాట, సెల్ రియాక్షన్ రాయమన్నాడు. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే షార్ట్ కట్ చూడండి, ఎల్ఆర్ ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్. మనకు కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్ కన్వర్ట్ టు ప్రొడక్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎవరుంటారు, ప్రొడక్ట్ ఉంటుంది. కాబట్టి ఎల్ అంటేనేమో రియాక్టెంట్ సైడ్, ఆర్ అంటేనేమో ప్రొడక్ట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సో వాట్ ఇస్ ద సెల్ రియాక్షన్ ఇన్ Daniell cell? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. So this is the cell reaction. సెల్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సెల్ రియాక్షన్ రాయాలంటే ఇలా రాసుకోవాలి, ఎల్ఆర్ మెటలో. ఎల్ మీన్స్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్, రియాక్టెంట్ టు ప్రొడక్ట్. ఓకే, రియాక్టెంట్ టు ప్రొడక్ట్. ఓకే. సో ఇది మనకి డానియల్ సెల్. సో దాని యొక్క రిప్రజెంటేషన్ అండ్ దాని సెల్ రియాక్షన్స్. ఓకే. సో నెక్స్ట్ సెక్షన్, సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డేటా. సో ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్. ఓకే, మీకు ఈ క్లాస్ డిస్క్రిప్షన్లో నేను లింక్ పంపిస్తాను, నోట్స్ పంపిస్తాను, పీడిఎఫ్ నోట్ చేసుకోండి. ఓకేనా. క్లాస్ నచ్చితే సబ్స్క్రిప్షన్ చేసుకున్నాము. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే మేము కూడా అంత బాగా నేర్చుకుంటాము, బాగా చెప్పగలుగుతాము. ఓకేనా.